పావుసేరు గ్లాస్ నిండా లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని ఏ గిన్నెలో అయితే సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలనుకుంటున్నామో అదే గిన్నెలోకి తీసుకుని అదే గ్లాసుతో 7 గ్లాసుల నీళ్లు పోసుకుని రాత్రంతా నానబెట్టుకుని మరుసటి రోజు ఉదయాన్నే సగ్గుబియ్యాన్ని ఉడకపెట్టుకోవాలి. సగ్గుబియ్యం 3 వంతులు ఉడికినాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకుని సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిందా లేదా అని చూడటానికి ఒక ప్లేట్ లోకి ఇలా సగ్గుబియ్యాన్ని తీసుకుని చేతితో నలిపితే అలా ట్రాన్స్పరెంట్ గా అయిపోయింది అంటే కనుక సగ్గుబియ్యం ఇక ఉడికినట్లే. గంట పాటు చల్లారనివ్వాలి. ఈ లోపు 4 పచ్చిమిరపకాయలు, ఓ చిన్న అల్లం ముక్క మిక్సీ పట్టుకుని వడియాలు పట్టే ముందులా 1 టేబుల్ స్పూన్ జీలకర్రతో పాటు ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుని ప్లాస్టిక్ కవర్ మీద వడియాలు పట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. 2 రోజుల పాటు సగ్గుబియ్యం వడియాల్ని ఎండబెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవుంటాయి. క్లియర్ వీడియో కోసం యూట్యూబ్ లింక్ బయోలో ఉంది, చెక్ చేయండి.